అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అల్వాల్లోని బొల్లారంలో విద్యుత్ శాఖ అధికారి అనిల్ కుమార్ రెడ్డి ఇంట్లో అధికారులు దాడులు నిర్వహించారు. 2023లో కీసర విద్యుత్ ఏఈగా పనిచేస్తున్న సమయంలో 12,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అనిల్ కుమార్ ఈ రోజు ఏసీబీ అధికారులు అనిల్ కుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఏసీబీ అధికారులు అప్పటి కేసు విషయంలో భాగంగా ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిరాయి ఇంట్లో ఉంటున్న అనిల్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. 34 లక్షల నగదు, 223 గ్రాముల బంగారం, ₹1 కోటి 76 లక్షల పైగా ఆస్తులు గుర్తించినట్లు ఏసీబీ డీసీపీ ఆనంద్ కుమార్ డిఏ కేసు నమోదు చేశామని, సాయంత్రం వరకు విచారణ కొనసాగుతుందని ఏసీబీ డీసీపీ ఆనంద్ కుమార్ తెలిపారు. చెప్పేసి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండి. ఆయన TSSPDCLలో కీసరలో పనిచేస్తున్నారు. ఆయన ఇంతకుముందు ఆయన పైన ఒక ట్రాప్ కేసు చేయడం జరిగింది. అరౌండ్ 12,000 రూపాయలు అంచంగా తీసుకుంటూ ఏసీబీకి వారికి చిక్కడం జరిగింది. దాని తదనంతరం కొన్ని సర్చెస్ అది చేయడం జరిగిందండి. ఆ సర్చెస్లో భాగంగా దాదాపు ₹1 కోటి 76 లక్షల రూపాయల వర్త్ ఆఫ్ ప్రాపర్టీస్, గోల్డ్, క్యాష్ అనేది దొరికింది. క్యాషే దాదాపు ఒక 34 లక్షల రూపాయలు నెట్ క్యాష్ దొరికింది. ప్లస్ అరౌండ్ 74,000 ఏమో ఆయన పర్సనల్గా ఆయన ఇది దొరికింది. అరౌండ్ 223 గ్రామ్స్ గోల్డ్ దొరికింది. సో దానిలో భాగంగా మేము డిఏ కేసు నమోదు చేయడం జరిగింది. ఆ డిఏ కేసులో భాగంగా ఈరోజు సర్చెస్ చేస్తున్నాము. ఈ సర్చెస్లో వేరే ప్రాపర్టీస్ అవి ఇవి కూడా చూస్తున్నామని దర్యాప్తు చేస్తున్నాము. దాని మార్కెట్ వాల్యూ ఇంకా చాలా హైగా ఉంటుందని నమ్ముతున్నాం. ఇప్పుడు అదుపులో తీసుకుంటారా సార్? మళ్ళీ అది ఇప్పుడు దర్యాప్తు ప్రాసెస్లో భాగంగా అది ఇంకా టైం పడుతుంది. దాంట్లో భాగంగా చూసుకొని ఈవినింగ్ వరకు ఒక అసెస్మెంట్ అనేది చేయడం జరుగుతుంది.